రే నీకోసం మంచి పిల్ల ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చా. వాళ్ళు రీల్స్ లోనే చూడలేకపోతున్నా, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ లో కూడా చూడాలా? వాళ్ళకి అది ఒక యూత్ ఐకాన్. యూత్ ఐకానా? ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఈయన ఎక్కడో చూసినట్టుందిరా. పవన్ హరి, యూ మీన్ దట్ తొండహరి? వాడే. హీడి యూత్ ఐకాన్ ఎవడు చెప్పాడు? ఆడే చెప్పాడు. మరి పిల్ల హుక్ లో ఉన్నాడేంట్రా? హోల్ షార్ట్ ఫిల్మ్ రా. ఆ పాతవని ఇప్పుడు నాకెందుకు రా, తీసాయి. నీకేం తెలుసురా యూత్ ఐకాన్ గురించి? ఇప్పుడు అంటే ఆర్ఎన్ఆర్జీ సాధిద్దాం చాలా మంది కాయలు పిండేస్తున్నారు, కానీ ఆ రోజుల్లో వాడు పిల్ల హుక్ షార్ట్ ఫిల్మ్స్ లో యూత్ కాయల్ని కుదిపి కొమ్మేసి కలేసి మెల్లేసి నలిపేసేవాడు. అంటే ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూసానని. ఏంట్రా కళ్ళెగిరేత్రం ఏంట్రా? చూసిన వెంటనే చెప్పేద్దాం అనుకున్నా. ఏంటి చూసిన వెంటనే? ఇంతలో వాళ్ళ అన్నయ్య వచ్చేసాడు. ఫస్ట్ టైం చూసాను అన్నాడు కదా. అవును, మరి వాళ్ళ అన్నయ్యని అడగలేదు తెలుసురా. అదే మ్యాజిక్. నువ్వంటే నాకు ఇష్టం లేదు. అదేంటి అలా చెప్తున్నాడు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఓహో, ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదని చెప్తే అమ్మాయి వాడి గురించి ఆలోచించి లవ్ లో పడిపోద్దని ఇది అదో ప్లానా? ఓయ్, నీకొకటి చెప్పాలి. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నేను అంటే నీకు ఇష్టం లేదని చెప్తావు అంతే కదా? ఆ డబ్బింగ్ ఏంట్రా బాత్రూమ్ లో కూర్చొని చెప్పినట్టు ఉంది. నువ్వంటే నాకు ఇష్టం కాదే, ప్రేమ. నువ్వు ఒప్పుకుంటే గుండెల్లో పెట్టి చూసుకుంటా. ఏంటి సొలు డైలాగులకు అమ్మాయి పడిపోద్దా? మా అమ్మాయి అంతా చెప్పింది నీ గురించి. ఇప్పుడు ఏంటి? నేను అవునన్నా కాదన్నా మీరు పెళ్లి చేసుకోవడం మాత్రం ఆపడం ఏంటి? అప్పుడే పిల్ల ఒక లవ్ స్టోరీ ఇంట్లో చెప్పేస్తారా? సో నేను నిన్న ఒకటి అడగాలి. మా అమ్మాయి కోసం నువ్వు చావడానికైనా చంపడానికైనా రెడీనా? చంపడానికి చావడానికి ఈడే తొన్నంటున్నాడు. ఇప్పుడు ఇది ఒక లవడాలో డైలాగ్ చెప్తాడు చూడు. మీ అమ్మాయి కోసం నేను చంపడానికైనా చావడానికైనా రెడీ కాదు అంకుల్. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఒకవేళ మీ అమ్మాయి కోసం నేను చచ్చిపోతే నేను ప్రేమించిన దానికి అర్థం ఉండదు అంకుల్. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? బెదిరించలేదు అంకుల్, ప్రాధాయపడుతున్నా. ప్లీజ్ అంకుల్, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. A few moments later. నాన్న మన పెళ్లి ఒప్పుకున్నారు. నిజమా? ఒప్పేసుకున్నారా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. తర్వాత తెలిసిందన్నయ్య, అమ్మాయి క్యాన్సర్ అన్నయ్య. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? తర్వాత తెలిసిందన్నయ్య, అమ్మాయి క్యాన్సర్ అన్నయ్య. రే నువ్వు ఇది గమనించావా? ఏంటి మనం కాయలు టచింగ్ వీడియోస్ చూసి 1 month అవుతుంది. ఒక్కలే ఆర్నేజ్ కూడా పెట్టకపోతే మనం ఏం చేస్తాం? ఆడ ఒక్కడే ఉన్నాడు ఏంట్రా పెట్టడానికి? ఇన్స్టా యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. సర్లే ఏదో ఒకటి మనకు కావాల్సిన టచ్ అవడం. ఏ కాయతో పిసుకుంటే నువ్వు పెట్టు. యు ఆర్ సో బ్యూటిఫుల్. రియల్లీ? ఎస్, ఇట్స్ ట్రూ. ఒరే తెలుగులో చూసి పిసుకోవడానికి 2 కాయలు సరిపోట్లు. ఇప్పుడు ఇంగ్లీష్ లో చూసి పిసుకోవాలా? తెలుగు వాళ్ళరా, కాకపోతే తెలుగు ఇంగ్లీష్ మిక్స్ కొడతారు అంతే. నువ్వు దొరకడం నా అదృష్టం. ఇలానే ఉంటావా జీవితాంతం నాతో? ఆడి మాట్లాడి అలా ఉన్నా ఏదో పికప్ ప్లేస్ చెప్తున్నట్టు. కంగారు పడక, వీడియో మొత్తం అలాగే ఉంటది. నా మరణం నన్ను వేరు చేయాలి నీ నుండి, నేను నిన్ను వదలను. ఆహా, స్కూల్ ఎగదంగా చెట్టు కింద భలే సొల్లుకోబలు చెప్పుకుంటున్నారా? అప్పుడే పుట్టిన పిల్ల ఒక ప్రేమ ఇంకెక్కడికి వెళ్ళాలి తెలియక తప్పుల్లో చెట్ల కింద నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా జీవితం అనుకుంటే ఫీల్ అయిపోతుంటారు. ఐ ప్రామిస్ యూ. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. గొర్రెనబ్బా. మరి నువ్వు? నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో నీకు తెలుసు. వినలేదే. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. కాదు, మళ్ళీ అదోసాలు చెప్పుకుంటారు. నాకు ఈ క్షణం ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. అయినా వీడు మాట్లాడరు. వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నా ఎక్కడ వింటున్న ఫీలింగ్ వస్తుంది. వీడిదేనా? ఎంటేరా నబమ్మ వేసావేంట్రా? నాకు ఈ క్షణం ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. అంటే నేను దొంగతనం చేశానా? సరిపోయారు ఇద్దరును. ఇదేనేమో ప్రేమ అంటే. ఇప్పుడు అలాగే ఉంటదా? నేనే నీ ప్రపంచం. నన్ను జయించావు కాబట్టి ప్రపంచాన్ని జయించినట్టే. సరిపోయారు ఇద్దరు. మీరు వెళ్ళి ప్రపంచాన్ని జయించుకోండి. మీ మా మూలకి వెళ్ళిపిస్తారు. ఆగరు ఇప్పుడు స్టోరీలో కాయలు తత్రీలో ట్విస్ట్ వస్తుంది. ఏంటది? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అబ్బా ఏంట్రా మనకి టార్చర్? ఈ స్కూల్ ఎగదగిన చాలా ఒకరికొకరు లవడలో డైలాగ్స్ చేసుకుని మనల్ని సహా దొప్పుతున్నారు. A few moments later.
పాపం మా బాటిల్ ఏం చేసింది అలా తన్నావు పాపం బ్రేకప్ అయింది. ఏంటి అప్పుడే బ్రేకప్? నువ్వు నాకొద్దు. ఐ హేట్ యు. నీకేమన్నా పిచ్చా మెంటలా? ఆయన ఇందాకలే కదా ప్రపంచాన్ని జయించామని తెగ మురిసిపోయారు. ఇప్పుడు ఏమైందిరా? ఐ లవ్ యూ. ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్ లవ్ మీ. రే ట్రై టు అండర్స్టాండ్. సగం ఇంగ్లీష్ సగం తెలుగుతున్న నా వాళ్ళు కావట్లేదు. ప్లీజ్ లవ్ మీ. ఆ కాయలతో టచ్ చేస్తే మేము పిసుక్కుంటూ వెళ్ళిపోతాం. జాగ్రత్త, అక్కడ అంత సీరియస్ జరుగుతుంటే నువ్వు నీ కాయలు కోలా. ఒకటి చెప్తాను, గుర్తు పెట్టుకో. మనలో పుట్టిన ప్రేమకి ఫీలింగ్స్ కి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, గుర్తు పెట్టుకో. ఏం చెప్పావు సిస్టర్? ఇందులో నీకు ఏం అర్థమైందిరా? ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటది కదా, అలాగే వాళ్ళ లవ్ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇదే లవడాలో లాజిక్ రా. అసలు వాళ్ళిద్దరికి గొడవ ఎందుకైందో తెలియదు. ఒక రీజన్ లేదు, లవడం లేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, బ్రేకప్. మరి నిబ్బా నిబ్బిలా నూరికే అంటారా? ఏదైనా పుట్టిందంటే అది ఏదో రోజు చనిపోతుందని అర్థం. సూర్యోదయం అవుతుందనంటే సూర్యాస్తమం కూడా అవుతుందని అర్థం. మీరు ఎంత పిండుతున్నారంటే మా కాయలు టచ్ అవుతున్నాయని అర్థం. పాపం రాని చూడు ఏం చెప్పింది అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు. సూర్యోదయం అవుతుందనంటే సూర్యాస్తమం కూడా అవుతుందని అర్థం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మన లవ్ కి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. బాయ్. చాలా గొప్పగా చెప్పారు. ప్లీజ్ వెనిలా, ఏయ్, ఆగు వెనిలా, జరుగు. ప్లీజ్ వెనిలా, నా లవ్ ను అర్థం చెప్తే చేసుకో అర్థం వెనిలా, కాదా? ప్లీజ్ వెనిలా, ఐ లవ్ యూ వెనిలా, ఏయ్ ఐ లవ్ యూ జరుగు. వెనిలా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను వెనిలా, ఐ లవ్ యూ వెనిలా, ప్లీజ్ సిస్టర్ ట్రై టు అండర్స్టాండ్ లవ్ హీ సిన్సియర్, ప్లీజ్ లవ్ హిమ్. ఇంగ్లీష్ ఏంట్రా? నువ్వు లేకుండా చెప్తే నేను అర్థం బ్రతకలేను కాదా? వెనిలా, ఐ హేట్ యు. వెనిలా, ఆగు వెనిలా, ప్లీజ్ వెనిలా. పాపం రాడు ఎంత కష్టపడి తెలుగు ఇంగ్లీష్ కలుపుకొని చెప్పినా దేకట్లేదు. లవ్ కి ఎక్స్పైరీ డేట్ అయిపోతే అంతేరా. అగరబత్తి ఏం కాదు. అదో లవ్ దానికి మళ్ళీ ఎక్స్పైరీ. ఏయ్ జరుగు. చెప్తే అర్థం కాదా? ఐ హేట్ యు. చెప్తే అర్థం కాదా? నువ్వు చెప్పిన ఎక్స్పైరీ డేట్ రీజన్ మాకే అర్థం కాలేదు. పాపం మా నెబ్బక్కడికి ఏం అర్థం అవుతుంది సిస్టర్. ఏయ్ జరుగు. ఒరే అన్న ఎవరైనా ఆపండి రా. అరుపు కాడ కాయలు చితికిపోయేలా ఉన్నాయి. ఓకే 6 అంత రేంజ్ కాకపోతే టచ్ చేశాడు.